హలో అండి, మన విద్యుత్ కార్మికులు వచ్చారు చూడండి. అన్ని ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ కోసం జగనన్న హౌసింగ్ కాలనీ ఏరోప్రోల్లో పనిచేయడానికి వచ్చారండి. చూసారా, వీళ్ళందరూ లైన్ మెన్లు అండి. ఏదో చెట్లు కొట్టేవాళ్ళనుకున్నారు, కాదు లైన్ మెన్లే. చెట్టు కొట్టు వీడియో తీస్తున్నాను, వీడియో రికార్డ్ అవుతుందిరా. కష్టాలు ఇదిగోండి, లైన్ మెన్ గారు చెట్టు కొట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఆ మొత్తం నరికేసి మొత్తం క్లియర్ చేసి డిటిఆర్ ఎలా ఉందో నీట్గా చేయాలి. జగనన్న కాలనీ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేయాలండి. మన లైన్మెన్ గారు కొడుతున్నారండి బాగా ఫుల్గా. ఇదిగోండి, ఇటు ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ ఉన్నాడండి, కనపడట్లేదు మనిషి కొద్దిగా. నువ్వు వెళ్ళి ఎదురెళ్ళి లాగుతాడు మా వాడు ఇప్పుడు. దాంతో కాదు, చేత్తో లాగమ్మా. జాగ్రత్త, కేర్ఫుల్గా చేయాలి, చాలా ఇబ్బంది. ఇతను కూడా షిఫ్ట్ ఆపరేటర్ అండి. లైన్ మెన్లు అంటే పైపైన తిరిగే వాళ్ళు అనుకుంటారండి. చూసారా ఎంత కష్టం ఉంటుందో, మీ అందరికీ తెలియజేయడం కోసం మేము వీడియో తీస్తున్నామండి, లేకపోతే మామూలు తీసేవాళ్ళం కాదు. చాలా కష్టం ఉంటుంది లైన్ మెన్ ఉద్యోగం. బయటికి కనపడినంత నీట్గా ఉండదు. మెయింటెనెన్స్ మొత్తం మనమే చేయాలండి. ఓఎండ్ మెయింటెనెన్స్ మొత్తం. లైన్ మెన్ అంటే జనం అందరూ తప్పుగా ఆలోచిస్తున్నారండి. ఏమి లేదు, కత్తర సొక్క వేసుకొని రోడ్డు మీద బండి మీద అటు ఇటు తిరుగుతారు అనుకుంటారండి. కాకపోతే ఇవన్నీ కూడా ఉంటాయండి. కాకపోతే మేము ఇవన్నీ కనపడకుండా బయటికి మాత్రం మీకు నీట్గా కనపడతామండి. లైన్ మ్యాన్ ఉద్యోగం అంటే అంత సింపుల్ ఉద్యోగం కాదండి. లైన్ మ్యాన్ ఉద్యోగం అంటే చాలా కష్టమైన ఉద్యోగము. ఎవరైనా ఫ్యూచర్లో రాదలుచుకున్నా కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రండి డిపార్ట్మెంట్లోకి, లైన్ మ్యాన్ ఉద్యోగానికి.